నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా పొన్నూరులో 11వ రోజు మౌలిక బాధ్యతను పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించిన జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. చిన్న వెంకన్న ఆలయం వద్ద డ్రోన్ చిత్రీకరణపై యూట్యూబర్ మీద కేసు నమోదు చేసిన ఆలయ సిబ్బంది. తమిళనాడులోని ఫెంగిల్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రిని బురదతో అవమానించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పనులను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలన. గత ప్రభుత్వం వైఫల్యం. మా ప్రభుత్వం 3,500 కోట్లు కేటాయించి రహదారుల పునర్వైభవం. శ్రీ చైతన్య కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ విద్యార్థులతో అసభ్యకర మెసేజ్లు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం. బస్సులో 50 మంది స్వాములు సురక్షితంగా రక్షితులు. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చక్రధర్ గౌడ్ దారుణాలు. గుంటూరు జిల్లా పొన్నూరు మౌలికకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బోయిన పార్వతీ నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరమన్ గ్రామంలో 11 రోజుల నుండి భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆమె బాధిత మహిళ మౌలికను మంగళవారం పరామర్శించి మాట్లాడారు. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని మౌలికకు న్యాయం చేయాలన్నారు. మ్యారేజ్ అయ్యి తనకి ఏ తప్పు లేకుండా ఏమి తనదంటూ ఏ తప్పు లేకుండా సడన్గా ఏదో డబ్బుల వ్యవహారం అని లేదా ఇంకొకటని సడన్గా ఆ అమ్మాయిని వదిలే ఇంటి బయట పెట్టేసి వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా దారుణం అండి. ఇంత సమాజం వృద్ధి చెందుతుంది, మహిళలు ముందడుగేస్తున్నారు. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మహిళలకి వివక్షత అనేది మాత్రం ప్రతి ఇంట్లో కూడా మనకి తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కనుక మనకు తెలిసింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ ద్వారా చిత్రీకరణ చేసిన యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. యూట్యూబర్ తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ కావడంతో ఆలయ అధికారులు భద్రతా సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మా దృష్టికి వచ్చింది. అసలు వీడియోని మేము పరిశీలించినట్లయితే ఆ డ్రోన్తో తీసినట్టుగా కనబడలేదు. కట్టు ఇప్పుడు మనకి ఎంట్రన్స్లో గరుడాడు వాడు కొమ్మ దగ్గర నుండి వచ్చినప్పుడు అక్కడ ఇదివరకు మన తమిళనాడులోని ఫెంగిల్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన డీఎంకే పార్టీకి చెందిన మంత్రిని స్థానికులు ఘోరంగా అవమానించారు. మంత్రి పొన్నూడి ప్రజల సమస్యను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు తుఫాను వల్ల విల్లుపురం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించే క్రమంలో ప్రజలు వారితో వాగ్వాదంలో పాల్గొన్నారు. స్థానికులు మంత్రిపై బురదల్లారు. పోలీసులు మంత్రిని అక్కడి నుంచి తరలించి పరిస్థితిని కంట్రోల్ చేశారు. తెలంగాణ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బలరాంతో కలిసి సిద్దిపురం రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. 258 కోట్లతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ఒక టీఎన్సీ కెపాసిటీతో ఉంటుంది. పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని 24 గంటల షిఫ్ట్లతో పనులను జరిపేలా సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 14,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం తెలిపారు. గత ప్రభుత్వానికి రహదారుల నిర్వహణలో వైఫల్యం కనిపించింది. 2014 నుంచి 2019 మధ్యలో నిధులు మంజూరీ చేసి పనులు ప్రారంభించినప్పటికీ గత 5 సంవత్సరాలలో పనులు జరగలేదు. కానీ మా ప్రభుత్వం 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్లు కేటాయించి గుంటలను పూడ్చింది. కంచి కచర్ల నుంచి జుజ్జూర్ రోడ్డు నిర్మాణానికి 65 లక్షల నిధులు మంజూరీ చేసిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. రోడ్లన్నీ కూడా గుంటలమయం అయిపోయి ఏ విధంగా నిర్లక్ష్యాలు గురికాబడ్డాయో, రోడ్లకు కేటాయించిన నిధులన్నింటినీ కూడా ఏ విధంగా దారి పండించారో మనం చూసాము. ఎన్డీఏ కూటమి రాగానే ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టి తప్పకుండా యుద్ధ
శ్రీ చైతన్య కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ పై ఆందోళన. హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శివ విద్యార్థినీలతో అసభ్యకర మెసేజ్లు పంపడం వల్ల విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. స్నాప్చాట్లో వైట్ డ్రెస్లో అందంగా ఉన్నావు, నీకు లవర్ ఉందా అంటూ వ్యాఖ్యలు చేసిన శివపై ఈ ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం జిల్లా మజ్జిరామూడుపేటకు చెందిన బస్సులో అగ్ని ప్రమాదం. రేగిడి బస్సులో 50 మంది అయ్యప్ప స్వాములు తమిళనాడులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న స్వాములు సహచరుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. బస్ పూర్తిగా దగ్ధమై లగేజ్, బట్టలు, డబ్బులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. తిరిగి ప్రయాణం కోసం స్వాములు ఆహార వసతి లేక నిట్టూర్పు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చక్రధర్ గౌడ్ తన స్నేహితుడి భార్యపై అఘాయిత్యం చేయడంపై ఆరోపణలు వచ్చాయి. ఇల్లు ఇస్తా, బాగా చూసుకుంటా అని మహిళను బెదిరించి అన్న అంటున్న బలవంతంగా ప్రవర్తించాడని చెప్పింది. ఈ ఘటనలో తీవ్ర మనస్పర్ధకి గురైన మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. क्योंकि इससे पहले भी पहले हम जहाँ रूम में थे उधर अच्छा बंद है बोल के वो रूम में बैठा तो मेरे को जाके ऐसे पकड़ा, क्या है पकड़ा, मैं चुप हो गई, मैं डर गई सर अंदर से। इन्हों भी इस साइड के रूम जो है उन्होंने भी